ఏపీ ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని సచివాలయ సిబ్బంది ద్వారా ఒక సర్వే అయితే చేస్తుంది. దీని ద్వారా యూజ్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే అందిస్తారు. దాని ద్వారా ఫ్యూచర్‌లో ప్రభుత్వ పథకాలైతే అమలు చేయనున్నారు. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేసే సమయంలో ప్రజలకి ఈ సర్వే పైన అవగాహన లేకపోవడం వల్ల అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటు సచివాలయ సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ సమస్య అయితే ఉంది కాబట్టి ప్రజలకి ఈ ప్రశ్నల పైన కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి అసలు సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఈ ప్రశ్నల ద్వారా ప్రజలకి ఏం ఉపయోగం? అలాగే ప్రభుత్వానికి ఏం ఉపయోగం అన్న వివరాలైతే చెప్తాను. కాబట్టి వీడియో అయితే మొత్తం పూర్తిగా చూసి వివరాలైతే తెలుసుకొని సచివాలయ సిబ్బంది ఇంటికి సర్వే కోసం వచ్చేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే సర్వే విషయంలో వాళ్ళు కూడా త్వరగా సర్వే అయితే పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, ఈ సర్వేలో అడిగే ప్రశ్నలన్నీ కూడా ఏంటన్నది చెప్తాను. అలాగే ఎందుకు అడుగుతున్నారన్న వివరాలు కూడా ఈ వీడియోలో అయితే అందిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ సర్వేలో ముందుగా వ్యక్తిగత వివరాలైతే అడుగుతున్నారు. అంటే ఆధార్ ఈకేవైసీ. ఇక్కడ ఏమొస్తాయి? మీ యొక్క పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫోను నంబరు, ఏపీలో ఎప్పటినుంచి ఉంటున్నారు, ఇలాంటి వివరాలైతే అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు కొన్ని పథకాలున్నాయి అంటే అది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే అమలు చేసేవి అయ్యుండొచ్చు. లేదా మగవాళ్ళకి మాత్రమే అమలు చేసేవి అయ్యుండొచ్చు. లేదా ట్రాన్స్‌జెండర్‌లకి. ఇలా జెండర్‌ని బట్టి అమలు చేసే కొన్ని పథకాలుంటాయి. ఇక వయసుని బట్టి అమలు చేసే పథకాలు కూడా కొన్నుంటాయి. అది ఏంటి పెన్షన్ కానివ్వండి, త్వరలో ఏదైనా కొత్తగా స్కీమ్ తీసుకొస్తే ఆడబిడ్డ నిధి అని చాలామంది అడుగుతున్నారు. 18 సంవత్సరాలు దాటితే స్కీమ్ అనేసి. అది కూడా ఈ సర్వే ద్వారా అమలు చేసే అవకాశం అయితే ఉంది. సో, ప్రతి విషయం కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయడం కోసమే సర్వేలో అడుగుతున్నారు. అలాగే పేరు విషయంలో కూడా ఏదైనా తప్పులున్నట్లయితే మనం మార్చుకోవచ్చు. సర్వే కోసం వచ్చే సమయంలో సర్వేలో మీ పేరేమో బాబు అని ఉంది. ఆధార్ కార్డ్‌లోనేమో పేరు వేరేగా ఉంది. దీనివల్ల ఇబ్బంది ఏమొస్తుంది? ఇప్పుడు తల్లికి వందనం పథకం అమలు చేస్తే సర్వేలోనేమో ఆన్‌లైన్‌లో బాబు అని చూపిస్తుంది. ఆధార్ కార్డ్‌లో పేరు వేరే ఉంది. అక్కడ మ్యాచ్ అవ్వడం లేదు. కాబట్టి మీరు ఆ పథకానికి ఇనెలిజిబుల్ అయితే అవ్వచ్చు. ఇక్కడ సర్వే కోసం వచ్చే సమయంలో సచివాలయ సిబ్బంది మీకు ఒక హెల్ప్ చేస్తారు. ఏంటి అప్డేట్ ఈకేవైసీ ద్వారా ఆ వివరాలు మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పేరు గాని, జెండర్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఇలాంటి వివరాలు ఆధార్‌లో ఉన్నట్టు మార్చడానికి అప్డేట్ ఈకేవైసీ ద్వారా అవుతుంది కాబట్టి, ఆ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే ఆ టైంలోనే మార్చి సచివాలయ సిబ్బంది మీకు హెల్ప్ అయితే చేస్తారు. అవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్న తర్వాత మనకి ఈకేవైసీ అయితే చేస్తారు. సో, ఈ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవడానికి ఈ సర్వేలో ఇలాంటి ప్రశ్నలైతే అడిగారు. మొబైల్ నంబర్ ఎందుకు తీసుకుంటారంటే, ప్రభుత్వ పథకాలు అమలు చేసే సమయంలో మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా మెసేజ్‌లు అందివ్వాలంటే మొబైల్ నంబర్ అయితే వ్యక్తిగతంగానో, లేదంటే కుటుంబానికి మొత్తం సంబంధించి కావాలి కాబట్టి, మీ యొక్క ఫోను నంబర్ అయితే తీసుకుంటారు. అలాగే తర్వాత చూసినట్లయితే సామాజిక వివరాలు అంటే మీ వైవాహిక స్థితి, అలాగే మీ క్యాస్టు, మీ రిలీజియన్ ఇలాంటి వివరాలైతే అడుగుతారు. ఇవన్నీ కూడా ఎందుకంటే, ఇప్పుడు మీ వైవాహిక స్థితి అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా అన్నదైతే అడుగుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆ ఫ్యామిలీలో విడో ఉన్నట్లయితే, పొరపాటున హౌస్ హోల్డ్‌లో వాళ్ళ భర్త పేరు కూడా ఉన్నట్లయితే, వాళ్ళకి ఆ క్యాండిడేట్‌కి విడో పెన్షన్ రావడం లేదు. ఎందుకు? భర్త పేరు కూడా అందులో ఉండడం వల్ల. సో, అలాంటి వివరాలు కూడా అక్కడ క్లియర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అక్కడ మ్యారేజ్ అయిందా లేదా? ఇలాంటి వివరాలన్నీ కూడా అక్కడ తీసుకోవడం వల్ల ఇలాంటి ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇంకా మరిన్ని వివరాలు చూసినట్లయితే క్యాస్ట్, రిలీజియన్ ఎందుకు తీసుకున్నారంటే, కొన్ని పథకాలు క్యాస్ట్‌ని బట్టి అమలు చేస్తారు. ఆ క్యాస్టు ఏదైనా తప్పున్నట్లయితే ఆ పథకాలు వాళ్ళకి అందకపోవచ్చు. ఉదాహరణకి మీరు గత ప్రభుత్వంలో కూడా చూసారు. కాపు నేస్తం గాని, ఈబీసీ నేస్తం గాని, లేదా చేయూత గాని, ఇలాంటి పథకాలనేవి ఆన్‌లైన్‌లో క్యాస్ట్‌లు తప్పుగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ పథకాలైతే అందలేదు. ఇప్పుడు ఈ సర్వే ద్వారా యూజ్ ఏంటి? ఒకవేళ క్యాస్ట్ వివరాలనేవి ఆన్‌లైన్‌లో తప్పుగా ఉన్నట్లయితే, అంటే ప్రభుత్వ రికార్డులో తప్పుగా ఉన్నట్లయితే అక్కడ మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. సచివాలయ సిబ్బంది మీ ఇంటి దగ్గరే ఆ వివరాలైతే మార్చుతారు కాబట్టి, అక్కడ అవకాశం అయితే ఉంది కాబట్టి, వివరాలేమన్నా తప్పుగా ఉన్నట్లయితే మార్చుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఈ పథకాలన్నీ అమలు చేశారు కదా! అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఏదైనా పథకం అమలు చేస్తే క్యాస్ట్‌ల పరంగా అక్కడ సమస్య అయితే రాకూడదు కాబట్టి సరైన క్యాస్ట్ వివరాలైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ సా మన వైవాహిక స్థితి గాని, క్యాస్ట్ వివరాలు గాని ఇక్కడైతే అడుగుతున్నారు. ఇక తర్వాత చూసినట్లయితే విద్య మరియు నైపుణ్యం. అంటే మీరు ప్రెజెంట్ చదువుతున్నారా లేదా? ఒకవేళ చదువుతున్నట్లయితే ఏపీలోనే చదువుతున్నారా? లేదంటే ఫారిన్ కంట్రీస్‌లో చదువుతున్నారా? ఇక్కడ ఇక్కడ ఒక అవకాశం ఉంది స్కీమ్స్ అప్లై చేయడానికి. ఎలా? ఏపీలో చదువుతున్నట్లయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అమలు చేస్తారు. అదర్ కంట్రీస్‌లో చదువుతున్నట్లయితే విదేశాల్లో చదువుతున్న వారికి కూడా ప్రభుత్వం పథకాలైతే అమలు చేస్తుంది కాబట్టి ఆ విధంగానే అమలు చేస్తారు. ఒకవేళ మీరు చదువులో మధ్యలో ఆపేసినట్లయితే ఎందుకు ఆపేశారు? మిమ్మల్ని మళ్ళీ చదువుకునే విధంగా చేయాలంటే ఏం చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఉన్నత చదువులు చదివేసి ప్రెజెంట్ చదువు పూర్తయిపోయినట్లయితే మీకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలి? అలాగే త్వరలో ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందజేస్తే పలానా చదువు చదువుకున్న వాళ్ళు ఈ ఫ్యామిలీలో ఇంతమందున్నారు కాబట్టి ఈ ఫ్యామిలీలో వీళ్ళకి ఈ స్కీమ్ అమలు చేయాలి. ఇలాంటి వివరాలన్నీ కూడా ఆ కార్డ్‌లో పొందుపరచడం కోసం ఈ వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు.
సో, అందుకోసమే చదువుకి సంబంధించి, స్కిల్స్‌కి సంబంధించిన వివరాలైతే ఈ సర్వేలో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత చూసినట్లయితే ఉపాధి మరియు ఆదాయం వివరాలైతే చెక్ చేయడం కోసం. ఏ విధంగా అంటే, ఇప్పటి వరకు కొన్ని విషయాలైతే చెప్పుకున్నాం. పలానా చదువు చదువుకున్నారు, పలానా క్యాస్ట్ వీళ్ళదనేసి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారా? లేదంటే వాళ్ళ కుల వృత్తుల్లో ఏదైనా ఉన్నారా? వాళ్ళకి కుల వృత్తులకి సంబంధించి పథకాలు అమలు చేయాలా? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవడం కోసం ఉపాధి మరియు ఆదాయం గురించి అయితే అడుగుతున్నారు. ఆదాయం గురించి అడుగుతున్నారంటే ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ప్రభుత్వం దగ్గర ఐడియా అయితే ఉంటుంది. ఉన్నత చదువులు చదివేసి ప్రెజెంట్ ఖాళీగా ఉంటే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏదైనా కల్పించాలి. లేదంటే వీళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. వీళ్ళకి వ్యాపారంలో ఎక్కువ కొంచెం హెల్ప్ చేయాలి. ఏదైనా లోన్ అందించం అనేసి ప్రభుత్వం ఇక్కడ ఆలోచనలో అయితే ఉంటుంది. దానికి సంబంధించి పథకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసుకుంటుంది. ఈ విధంగా మన ఉపాధి మరియు ఆదాయం వివరాలైతే ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఆ ఉన్నత చదువులు చదివాము. పలానా క్యాస్ట్ అయ్యుంది. వాళ్ళు కుల వృత్తులు చేస్తున్నారా? లేదంటే వేరే వృత్తులు ఏమైనా వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారా? అన్న వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ వివరాలైతే తీసుకుంటుంది. ఫ్యూచర్‌లో మేబీ గతంలో చేదోడు పథకం అనేసి అలాంటి పథకాలైతే అమలు చేశారు. ఇక్కడ సర్వేలో కూడా మీరు కుల వృత్తులు సెలెక్ట్ చేసుకున్నట్లయితే త్వరలో అలాంటి పథకం అమలు చేస్తే మీకు సింపుల్‌గా ఐడెంటిఫై చేయొచ్చు కదా! ఎవరు ఎలిజిబుల్ అనేసి. సో, అందుకోసం ఈ సర్వేలో ఇలాంటి వివరాలైతే అడుగుతున్నారు. ఇక తర్వాత చూసినట్లయితే నివాసం మరియు మౌలిక సదుపాయాలు ప్రశ్నలైతే అడిగారు. ఇదేంటి మీకు ఇల్లుందా? ఒకవేళ ఉంటే సొంత ఇల్లా? అద్దిల్లా? కరెంటు బిల్లుకి సంబంధించి గానీ, ఇలా చాలా వివరాలైతే అందులో అడుగుతున్నారు. మీకు ట్యాప్ వాటర్‌కి సంబంధించి, మరుగుదొడ్లకి సంబంధించి ఇలాంటి వివరాలన్నీ కూడా ఆ సర్వేలో అయితే అడిగారు. ఇవన్నీ ఎందుకు? ఒకవేళ ఇల్లుంటే అది ఎలాంటి ఇల్లు? పెంకుటిల్లా? డాబానా? ఇలాంటి వివరాలు. ఆ ఇంటికి సంబంధించి ఒక ఐడియా అయితే ప్రభుత్వానికైతే వస్తుంది. పలాని ఇంతమంది ఆ ఫ్యామిలీలో ఉన్నారు. ఈ ఇంట్లో ఉంటున్నారనేసి ప్రభుత్వానికి ఐడియా అయితే ఉంటుంది. ఒకవేళ మీది పూరి గుడిసైతే ప్రభుత్వం ఒక ఏర్పాటైతే చేయొచ్చు. వాళ్ళకి ఇంటి లోను అందివ్వడం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇంటి లోన్ అందివ్వడం కోసమో ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయొచ్చు. లేదా మీకు ఎలాంటి సొంత ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నారు. మీకు కొత్తగా ఇంటి స్థలం మంజూరు చేయడం కోసం కూడా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయొచ్చు. అలాంటి టైంలో ఈ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి వివరాలు ఈ సర్వేలో సరిగ్గా నమోదు చేస్తే అటు ప్రభుత్వానికి కూడా ఎవరు అర్హులనేది తెలుస్తుంది కాబట్టి అందుకోసం ఇలాంటి వివరాలైతే అడిగారు. ఇక ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడిగారంటే వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం కోసం. వాళ్ళు ఎంతవరకు ఇన్‌కమ్ సంపాదిస్తూ ఎంత ఎంత స్థాయిలో ఉన్నారనేది వాటిని బట్టయితే తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలైతే అడిగారు. ఇక తర్వాత చూసినట్లయితే ఆస్తులు మరియు వాహన వివరాలు. ఇక్కడ ఆస్తుల వివరాలంటే మన ల్యాండ్ డీటెయిల్స్ ఏమి అడగడం లేదు. మేబీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ద్వారా రికార్డులేమన్నా వెరిఫై చేసుకుంటారేమో. కేవలం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వివరాలు అడుగుతున్నారు. అలాగే మన ఫోర్ వీలర్‌కి సంబంధించి, టూ వీలర్‌కి సంబంధించి ఇలాంటి వివరాలన్నీ కూడా వెహికల్‌కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఆటో డ్రైవర్ సేవలో పథకం అమలు చేసింది. ఒకవేళ మీకు ఆటోలు ఉన్నట్లయితే ఈ సర్వేలో నమోదు చేసుకుంటే ఫ్యూచర్‌లో ఆ పథకం అమలు చేయడానికి సింపుల్‌గా అయితే ఉంటుంది. అర్హులు ఎవరనేది ప్రభుత్వానికైతే త్వరగా తెలుస్తుంది. ఆ విధంగా సర్వే చేయడం కోసం ఈ వివరాలైతే అడుగుతున్నారు. ఇక ఫోర్ వీలర్ ఉంటే ఉందని నమోదు చేస్తారు. లేకపోతే లేదని నమోదు చేస్తారు. చాలామంది ఫోర్ వీలర్ ఉన్నా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఫోర్ వీలర్ లేదని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి వివరాలైతే ఎంటర్ చేస్తారు. తర్వాత ప్రభుత్వం ఇంకా డేటా వెరిఫై చేసుకుంటుంది. ప్రభుత్వ రికార్డుల వద్ద ఉన్న డేటా మీరు అందించిన డేటాతో సరిపోతుందా లేదా అన్నది కూడా చూసుకుంటుంది. ఒకవేళ మీకు ఫోర్ వీలర్ ఉండి సర్వేలో లేదని చెప్పారనుకోండి, పై అధికారులు లాగిన్‌కి ఆ సర్వే డేటా అయితే వెళ్తుంది. అక్కడ పక్కనే చూపిస్తుందనమాట మీ ఆధార్‌కి పలానా వెహికల్ అయితే లింక్ అయ్యి ఉంది. కాబట్టి ఇది అప్రూవ్ చేయొద్దు. మళ్ళీ రీవెరిఫికేషన్ చేయండి అన్నది సచివాలయ సిబ్బందికి ఆర్డర్స్ అయితే వస్తాయి. అలా వచ్చిన ఇళ్ళకి మళ్ళీ సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి మరొకసారి సర్వే అయితే వెరిఫై అయితే చేసుకుంటారు. మీకు పలానా వెహికల్ నంబర్‌తో మీకు వెహికల్ అయితే ఉంది. అది ఉందా లేదా అనేది వివరాలు అయితే అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు తప్పు వివరాలు చెప్పినా ప్రభుత్వం రికార్డులు అయితే వెరిఫై చేసుకుంటుంది కాబట్టి అవి డైరెక్ట్ అప్రూవ్ చేయకుండా ఒకరి అధికారులు లాగిన్‌లో అప్రూవల్ మీద అయితే వెళ్తాయి కాబట్టి మీరు సర్వేలో వివరాలు తప్పుగా చెప్పినా తర్వాత తప్పుగా చెప్పిన వివరాలు వెరిఫై చేసుకోవడానికి సచివాలయ సిబ్బంది మళ్ళీ మీ ఇంటికైతే వస్తారు. ఈ విధంగా సర్వే అయితే పూర్తవుతుంది. ఇలాంటి ప్రశ్నలైతే సచివాలయ సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చి అయితే అడుగుతారు కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీరు సచివాలయ సిబ్బందికి చెప్పి హెల్ప్ చేసినట్లయితే వారికి సర్వే త్వరగా అయితే పూర్తవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.